ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి జరుపుకుంటున్న మా మెదక్ నియోజకవర్గ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ శుభాకాంక్షలు. మరి జిల్లా వాసులకు కూడా, జిల్లా ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. మరి వైకుంఠ ఏకాదశి రోజు నేను భగవంతుడిని ఈ సంవత్సరం మొత్తం సుభిక్షంగా ఉండాలి, రైతులు చల్లగా ఉండాలి, ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి, మంచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా ప్రభుత్వానికి కూడా మన ముక్కోటి ఏకాదశి రోజు ప్రభుత్వానికి కూడా మంచి ఆలోచన కలిగించే విధంగా భగవంతుడు ఆ ఆలోచనను రూపొందించే విధంగా వాళ్ళ మనసులు కూడా బాగు చేసే విధంగా చేయాలని భగవంతుని కోరుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు, అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వంలో. అట్లాంటి అష్ట కష్టాలు ఉండకుండా వాళ్ళకి మంచి ఆలోచన కలిగించాలి, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే రకంగా కాకుండా అందరినీ మంచి పరిపాలనతో కొనసాగించే విధంగా ప్రభుత్వంలో ఉన్న అధికారులకు, ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ మంచి బుద్ధి కలిగించాలని భగవంతుని కోరుకోవడం జరిగింది. మా చింతకు రావయ్యా